హలో ట్రావెలర్స్, వెల్కమ్ టు మై ఛానల్ డైరీస్ ఆఫ్ తెలుగమ్మాయి. సో ఈరోజు మనం కాస్ట్కో షాపింగ్ గురించి చూద్దాము. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము కాస్ట్కోకి వెళ్తున్నాము. సో అక్కడ ఏముంటాయో నేను మీకు చూపిస్తాను. సో మను కూడా మాతో వచ్చేస్తుంది, అవ్వ కూడా వచ్చింది. హాయ్ చెప్పండి. సో లెట్స్ గో. సో మీ అందరికీ తెలిసినట్టు ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కార్ అయితే కంపల్సరీ, ఎందుకంటే ఆటోలు రిక్షాలు మనకి ఇక్కడ దొరకవు కాబట్టి. అలా సిగ్నల్స్ని దాటుకుంటూ మేము వచ్చేసాం కాస్ట్కో దగ్గరికి. ఇప్పుడు జస్ట్ గ్రాసరీస్ కొనుక్కోవాలన్నా ఇక్కడ ఏంటంటే సాలిడ్గా ఒక 2 గంటలు చూసుకొని వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళి ట్రాలీస్ తీసుకొని ఫస్ట్ మన కార్ పార్క్ చేయడానికి చాలా టైం పట్టిద్ది అనుకోండి. ఒక్క విషయం ఏం మెచ్చుకోవచ్చు అంటే అన్ని షాపింగ్ మాల్స్లో పార్కింగ్ స్లాట్స్ బాగా ఉంటాయి, ఫ్రీగా కూడా ఉంటాయి. సో మనకు అక్కడ డబ్బులు కొంచెం సేవ్ అవుతాయి, పార్కింగ్ స్లాట్స్లో పార్క్ చేసుకొని వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మేము కాస్ట్కో దగ్గరకు వచ్చేసాం. మా గట్టిగా 1 గంట పట్టింది. ట్రాఫిక్ ఎంత ఉంటుందంటే జనాభా తక్కువ కానీ ట్రాఫిక్ ఎక్కువ. ఎందుకంటే ఒక్కొక్కరికి 2-3 కార్లు ఉంటాయి కదా, మొగుడికి ఒక కారు, పెళ్ళానికి ఒక కారు, పిల్లలు పెద్దదైతే వాళ్ళకి ఒక కారు, అందరు కారులో వెళ్ళాలి కాబట్టి చాలా ట్రాఫిక్. సో ఈ కాస్ట్కోలో 2 పార్కింగ్ స్లాట్స్ ఉన్నాయి. మేము కిందే పార్క్ చేసాము. ఇప్పుడే లిఫ్ట్ ఎక్కాము. చూడండి, లిఫ్ట్లో కూడా చాలా మంది జనాలు ఉన్నారు. ఎవరు లేరు అనుకుంటున్నారేమో, మేము కింద పార్క్ చేసాం కాబట్టి ఫస్ట్ ఫ్లోర్లో ఎవరు లేరు. నెక్స్ట్ ఫ్లోర్లో ఎక్కుతున్నారు త్వరగా చాలా మంది జనాలు. అందరూ ఎక్కేశాక లిఫ్ట్ ఫిల్ అయిపోయింది. మను పక్కన వాళ్ళతో సోది కబుర్లు స్టార్ట్ చేసింది. సో మేము వచ్చేసాం పైకి. ఏ షాపింగ్ మాల్లో అయినా ఏది ఇంపార్టెంట్? తిండి. మీరు ఎంటర్ అవ్వగానే ఫస్ట్ అక్కడ ఏమున్నాయి తినడానికి అని చూసారంటే ఆ షాపింగ్ మాల్కి వెళ్ళడానికి మళ్ళీ అదొక రీజన్ అవుతుంది. కాబట్టి మనల్ని అట్రాక్ట్ చేసేలాగా ఫుడ్ ఐటమ్స్ పెడతారు కాస్ట్కోలో. అవన్నీ చాలా తక్కువ రేటు ఉంటాయి. పిజ్జా కూడా తక్కువ రేట్లోనే ఉంటుంది. ఇక్కడ ఏదైనా ఆన్లైన్ ఆర్డర్, ఎందుకంటే మాన్యువల్ పవర్కి ఎక్కువ డబ్బులు ఇవ్వాలి కదా కాబట్టి. ప్లస్ కాస్ట్కోకి ఒక మెంబర్షిప్ కార్డు ఉంటుంది, అది తీసుకుంటేనే లోపలికి రానిస్తాడు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఐటమ్స్ లైక్ 1 kg 2 kg కాకుండా 10 kgs 11 kgs ఇండియాలో డీమార్ట్ లాగా అనమాట. షాప్స్కి అవసరమైతే ఒక కార్డు ఇస్తారు, మనం వెళ్ళి ఎక్కువ షాపింగ్ చేసుకుంటాం కదా. సో అట్లాంటి కార్డు ఇక్కడ ఉంటుంది. సో ముందే మీరు డబ్బులు ఖర్చు పెట్టి కార్డు తీసుకోవాలి, లేకపోతే ఇక్కడ కొనడానికి మీరేం కొనుక్కోలేరు. కాకపోతే ఈ షాప్లో ఏంటంటే అన్ని వస్తువులు ఉంటాయి, ఎలక్ట్రానిక్స్ నుంచి ఫుడ్ ఐటమ్స్, గ్రాసరీ షాపింగ్, డైపర్స్, ఇంకా లాండ్రీ లిక్విడ్స్, లేకపోతే ఫోన్స్, స్పీకర్స్, టీవీ, అన్ని ఐటమ్స్ ఉంటాయి A to Z. కానీ ఈ ఐటమ్స్ ఏంటంటే 1 kg 2 kg లేకపోతే 1 piece 2 piece అట్లా మనకేం దొరకవు. ఏదైనా బల్క్లో కొనాలి. మనం ఇక్కడికి ఎందుకు షాపింగ్కి వస్తామో వివరంగా ఈ వీడియోలో చెప్తాను రండి. ఇక్కడ చూసారంటే ఒక పియానో పెట్టున్నది, అందరు పిల్లలు ఆడుతున్నారు. సో మను గ్యారెంటీ ఆడాలంటది కదా, కాబట్టి ఆమెని కిందకి దించేద్దాం, ఆమె గోల కూడా చూసేద్దాం రండి. ఇప్పుడు మను మేడం గారు కిందికి దిగి పియానో ప్లే చేస్తారంట, చూద్దాం. అమ్మో పదండి, మను అగ్రెసివ్ అవ్వకముందే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, లేకపోతే ఆ పియానోకి డబ్బులు మనతోనే కట్టిస్తారు. సో ఇక్కడ చాలా ఐటమ్స్ ఉంటాయని చెప్పాను కదా, ఈ వీడియోలో అన్ని ఐటమ్స్ మీరు చూడొచ్చు. వ్యాక్యూమ్ క్లీనర్స్, ఎందుకంటే ఇక్కడ మోస్ట్లీ కార్పెట్ హౌసెస్, ఊడ్చుకునే పని ఉండదు కాబట్టి వ్యాక్యూమ్ క్లీనర్ ఖచ్చితంగా కావాలి. కాఫీ మెషిన్, ఇక్కడ డే కాఫీ లేకపోతే స్టార్ట్ అవ్వదు, ఎందుకంటే పొద్దు నుంచి రాత్రి వరకు పని చేయాలి కదా, ఖచ్చితంగా కాఫీ అవసరం. అండ్ షాపర్స్ అండ్ చాలా ఐటమ్స్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ మనం ఎందుకు షాపింగ్ చేయడానికి వస్తామని చెప్తాను అన్నాను కదా, అది చెప్తా వినండి. బయట షాప్స్కి వెళ్ళారనుకోండి, ఒక్కొక్క కందిపప్పు ప్యాకెట్ 200 రూపాయలు, లేదంటే ఒక్కొక్క చిన్న ఎగ్స్, ఒక్కొక్క 6 eggs మనకి 500 రూపీస్ అట్లా ఉంటాయి ఇక్కడ ఆస్ట్రేలియాలో. సో మన మధ్యతరగతి కుటుంబాలు లేకపోతే మన పేద కుటుంబాలు అంతంత రేట్ పెట్టి కొనుక్కోలేవు కాబట్టి ఇంట్లో ఎక్కువ మంది ఉన్న వాళ్ళంతా ఏం చేస్తారంటే, ఎక్కువ మంది అంటే జనరల్గా ఎక్కువ మంది ఎప్పుడు ఉండరు, ఇక్కడ మనం మైగ్రేట్ అవుతాం కాబట్టి నువ్వు నేను పిల్లలు అంతే ఉంటాం అనుకుంటాం. అప్పుడప్పుడు మన మమ్మీ డాడీస్ లేకపోతే వేరెవరైనా వస్తారు. అలా ఎక్కువ మంది ఉన్నోళ్ళు లేకపోతే 2 ఫ్యామిలీస్ కలిసి ఒక్కళ్ళు కార్డు తీసుకొని 2 కొనుక్కుంటారనమాట. మీరు అనుకోవచ్చు ఏంటి ఫారెన్లో ఉండి వీళ్ళు డబ్బుల గురించి ఇట్లా మాట్లాడుతున్నారు అని, కానీ మీకు ఇక్కడ పరిస్థితులు సరిగ్గా తెలియవు. ఏంటంటే ఇక్కడ 2 సంపాదిస్తేనే అంతంత మాత్రం ఉండొచ్చు, అద్దులే వారం కట్టాలి. ఆల్రెడీ నేను మన పాత వీడియోలో చెప్పాను కదా ఇక్కడ కష్టాల గురించి.
సో కాబట్టి 2 ఫ్యామిలీస్ కలిపి ఒక కార్డ్ తీసుకొని ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసుకొని ఆ సరుకుల్లో హాఫ్ కూడా పంచుకుంటారు చిన్న ఫ్యామిలీస్ ఉంటే. ఒక 4 మెంబర్స్ అట్లా పెద్ద ఫ్యామిలీస్ ఉంటే ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు. కందిపప్పు అవన్నీ 5 kg బ్యాగ్స్ అట్లనే దొరుకుతాయి. 5 or 10 kg బ్యాగ్స్, 1 kg 2 kg అలా దొరకవు. అలాగే ఎగ్స్, మిల్క్, మిగిలిన రోజువారీ వస్తువులన్నీ ఎక్కువ కొనుక్కోవాలి. ఎగ్స్ కొంటే 30 eggs కొనాలి. ఇక్కడ చూసారంటే అన్ని పెద్ద పెద్ద డబ్బాలే, చిన్నవి ఉండవు. సో చిన్న షాపింగ్ చేసే వాళ్ళే ఇక్కడికి రావడం వేస్ట్. ఎందుకంటే ఇక్కడ మీరు ఒకవేళ 30 eggs కొనుక్కొని వెళ్ళారు, ఇద్దరే ఉన్నారనుకోండి, ఎన్ని రోజులు తింటారు ఆ ఎగ్స్ని? ఆ లోపల పాడైపోతాయి కదా. కాబట్టి ఇద్దరిద్దరు షేర్ చేసుకుంటారు. షుగర్ కూడా ఇప్పుడు ఇక్కడ చూసారంటే 3 kg 4 kg అట్లా అమ్ముతారనమాట. ఈ 3 kg షుగర్ ప్యాకెట్ $4.50 అంటే ఎంత? 200 rupees or 300 rupees సంథింగ్ అరౌండ్. ఓకే, సో అట్లా కొంచెం రేట్స్ హెవీగానే ఉంటాయి. కాబట్టి ఇక్కడికి వచ్చాము. ఇండియాలో లాగా మనకు ఆప్షన్స్ కూడా ఉండవు. ఆ హోల్సేల్ మార్కెట్ కాకపోతే ఇంకో హోల్సేల్ మార్కెట్కి వెళ్దాం, అట్లాంటి ఆప్షన్స్ అంతా ఇక్కడ ఉండవు. అయితే కాస్ట్కో వెళ్ళి అక్కడే కొనుక్కోవాలి. రేట్ ఎంత ఉన్నా అక్కడే కొనాలి, వాళ్ళు ఎంత చెప్తే అంత. మనం అనుకుంటాం ఫారిన్ కంట్రీస్లో ఎంజాయ్ చేస్తారని, కానీ అట్లా ఏం ఉండదు ఇక్కడ డైపర్స్ కూడా మీకు ఆప్షన్స్ ఉండవు. అయితే హగ్గీస్ ఒక్కటే అవైలబుల్లో ఉంటుంది, అదే కొనుక్కోవాలి. అక్కడైతే 2-3 బ్రాండ్స్ అయినా ఉంటాయి. సో ఇక్కడున్న బ్రాండ్స్లో మాత్రమే మనం షాపింగ్ చేయగలం. బయట ఇంకో విషయం ఏంటంటే, మనలాగా ఇక్కడ చిన్న చిన్న కిరాణా కొట్లు అక్కడ కాకపోతే ఇక్కడ కొనుక్కుందాం, ఇక్కడ కాకపోతే అక్కడ కొనుక్కుందాం, అలా ఏమి ఉండవు. జైంట్ ప్లేయర్స్ 2 ఉన్నారు, ఊల్వర్త్స్, కోల్స్, ఆల్డీ. సో 3 ఉన్నారు అనుకుంటా. సో ఆ 3 కొట్లోనే మనం కొనుక్కోవాలి. అక్కడ కాకపోతే ఎక్కువ కొనుక్కోవాలనుకుంటే ఈ కాస్ట్కోకి వస్తాం. ఈ 4 షాప్స్ తప్ప ఇక్కడ ఇంకేమీ లేవు. వేరే వీడియోస్లో వేరే షాప్స్ కూడా చూపిస్తాను. సో మేము ఇక్కడ మెయిన్గా ఏం కొంటామంటే, మా కూతురికి డైపర్స్ కొంటాము, ఎగ్స్ అండ్ మిల్క్ అవి కొంటాము, సమ్ చికెన్ అవన్నీ. ఇండియాలో లాగా అక్కడికక్కడే మీకోసం కోడిని చంపేసి చికెన్ కోసేసి కాల్చేసి ఇవ్వరు. ఇక్కడ ఏంటంటే అంతా ఫ్రోజన్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రోజన్ తినడం బాగా అలవాటు చేసుకోవాలి. ఫ్రోజన్ సమోసాస్, ఫ్రోజన్ ముంజులు, ఫ్రోజన్ స్పినాచ్, ఫ్రోజన్ మెంతుకూర. ఎందుకంటే ఫ్రెష్ వెజిటేబుల్స్ ఆర్ వెరీ 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 కాస్ట్లీ. లైక్ ఓన్లీ కరేపాకు కొనాలన్నా 150 రూపాయలు పెట్టి కొనాలి. సో అన్ని ఫ్రోజనే కొనుక్కుంటాం. కాబట్టి చికెన్ కూడా అంతే, ఫ్రోజనే. జనరల్గా ఫ్రెష్ చికెన్ ఎక్కడా దొరకదు. ఫ్రెష్ చికెన్ అని చెప్తారు, కానీ మీకు వాళ్ళ చికెన్ ఎప్పుడు చంపుతారో తెలియదు, కాబట్టి అది మనం ఫ్రెష్ అనుకోలేము. సో ఇక్కడ లాండ్రీ లిక్విడ్స్ దగ్గర నుంచి ఇంటికి కావాల్సిన సామాన్లు అన్నీ ఉంటాయి, ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు. అలాగే నేను ఎగ్స్ అండ్ మిల్క్ కొనడానికి వచ్చామని చెప్పాను కదా, దానికి సెపరేట్ క్యాబిన్ ఉంటుంది. ఎందుకంటే ఎగ్స్ అండ్ మిల్క్ బయట పెడితే పాడైపోతాయి కదా, కాబట్టి కూల్గా ఉండే క్యాబిన్లో పెడతారు. ఈ లోపల చాలా చల్లగా ఉంది. సో ఎగ్ ట్రేస్ చూసారంటే 30 ఎగ్ ట్రేసే ఉన్నాయి ఇక్కడ. అండ్ దెన్ అందులో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి. కొన్ని కేజ్ ఫ్రీ అని చెప్తారు, వాడు బయట పెంచుతాడో లేదో మనకు తెలియదులే కానీ. సో మిల్క్లో కూడా 2-3 రకాలు ఉంటాయి. కాస్ట్కోలో A2 మిల్క్ అని, ఇది ఒక స్పెసిఫిక్ బ్రాండ్, ఎక్కువ రేట్ ఉంటుంది. సో నార్మల్గా వేరే ఫుల్ క్రీమ్ మిల్క్ మేము తీసుకొని వెళ్తున్నాము. అలాగే ఎగ్స్ కూడా తీసుకున్నాం, ఎందుకంటే కాస్ట్కోకి వస్తే ఈ 2 కంపల్సరీగా తీసుకుంటాం. చెప్పా కదా బయట కొన్ని ఎగ్సే చాలా ఎక్కువ రేట్ ఉంటాయని. సో అట్లా తీసుకొని మేము బయటకు వచ్చేసాం. ఇంకా బయట ఏమేమి ఉన్నాయి అంటే, ఇలా టిష్యూ పేపర్స్. ఇదో పెద్ద సమస్య తెలుసు కదా. ఇంట్లో అయితే బకెట్ పెట్టి హ్యాండ్ గన్ పెట్టి ఏదో ఒకటి మేనేజ్ చేయొచ్చు, బయట అయితే దొరకవు. సో టిష్యూ పేపర్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో బయటకు వచ్చేసాము. ఇక్కడ నుంచి మనం తీసుకొని డైరీ అండ్ ఎగ్స్ నుంచి కొంచెం స్ట్రైట్గా వెళ్తే అక్కడ టేక్ అండ్ బేక్ ఫుడ్స్ ఉంటాయన్నమాట. ఏంటంటే ఎప్పుడైనా మీరు చేసుకోలేనప్పుడు ఈ ఫుడ్స్ తీసుకెళ్ళి ఇంట్లో మీరు బేక్ చేసుకొని తినేయచ్చు. ఇక్కడ అంతా ఓవెన్స్ గ్యారంటీ ఉంటాయి ప్రతి ఇంట్లో, ఎందుకంటే పొయ్యితో పాటు ఓవెన్ ఇస్తాడు. ఎలక్ట్రిక్ పొయ్యి కదా, కాబట్టి కింద ఖచ్చితంగా ఓవెన్ ఉంటుంది. అంటే కొన్నింట్లో ఎలక్ట్రిక్ పొయ్యిలు ఉంటాయి, కొన్నింట్లో గ్యాస్ కూడా ఉంటుంది. బట్ మ్యాక్సిమం ఎలక్ట్రిసిటీ మీదే బతికేస్తూ ఉంటాం ఇక్కడ. మా ఇంట్లో అయితే ఎలక్ట్రిక్ పొయ్యి ఉంది, దాని కింద OTG ఉంది. సో దాంట్లో టేక్ అండ్ బేక్ ఇవి తీసుకెళ్ళామంటే మనం చేసుకోలేనప్పుడు అందులో పెట్టేసి 40 minutes వదిలేస్తే ఆ పిజ్జా రెడీ అయిపోతుంది. అంటే టాపింగ్స్ అన్నీ వేసి వాళ్ళు అమ్ముతూ ఉంటారనమాట. ఇదైతే హాట్ చికెన్. ఇంతకు ముందు తినేవాళ్ళం, 1-2 సార్లు తిన్నాక బాగా బోర్ కొట్టేసింది. మన ఇండియాలో లాగా ఏముండదు, ఉప్పు కారాలు ఏముండవు కాబట్టి అంత ఇదిగా ఏముండదు. 2 times తిన్నాం, తర్వాత నుంచి మేము తీసుకోవట్లేదు. ఇక్కడే చికెన్ కొనుక్కొని ఇంట్లో చేసుకుంటున్నాం.
అండ్ సో చికెన్, మటన్ అండ్ అన్నీ ఉంటాయి, ఫిషెస్ అన్నీ ఉంటాయి. ఇది ఫ్రోజన్ సెక్షన్. దాని తర్వాత ఇక్కడ కేక్స్ కూడా ఉంటాయి. $30 కేక్. మీరు చూసారంటే ఇంతకుముందు నేను పెట్టిన బర్త్డే పార్టీ వ్లాగ్స్లో ఏ వ్లాగ్ చూసినా కేక్ మాత్రం కాస్ట్కో నుంచే, ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ చీప్. $30కి 40-50 సర్వ్స్ వస్తాయి ఈ కేక్. ఇప్పుడు చూసారంటే చాలా పెద్ద సైజ్ అండ్ దట్ ఈస్ ఓన్లీ $34. $34 అంటే ఏం చీప్ కాదు, 1500. కాకపోతే ఇదే బెటర్ కదా ఎక్కువ మందిని పార్టీకి పిలిచినప్పుడు. అండ్ ఇక్కడ ఫ్రెష్లీ బేక్డ్ ఫుడ్స్ అన్నీ ఉంటాయి. మ్యాండలిన్స్, కుకీస్ అన్నిట్లో షుగర్ ఉంటుంది. ఇప్పుడు నేను చూపించిన ప్రతి ఫ్రెష్లీ బేక్డ్ ఐటమ్, కేక్ అన్నిట్లో షుగర్ ఉంటుంది. ఇనిషియల్గా వచ్చినప్పుడు నేను బాగా తినేదాన్ని. తర్వాత నాకు అనిపించేది ఏంటి షుగర్ లేని ఐటమ్ ఒక్కటి కూడా లేదు, పునుగులు, బజ్జీలు, బోండాలు ఎక్కడ ఏం లేవని. సో ఈ షుగర్ ఐటమ్స్తోనే ఉండాలి. కానీ వీళ్ళు ఇవి తిని కూడా చాలామంది ఇక్కడ చాలా ఫిట్గా ఉంటారు. అది ఎలాగని వాళ్ళని అడగాలనుకుంటున్నాను. ఓకే, దాని తర్వాత సో ఈ ఫ్రెష్లీ బేక్డ్ ఐటమ్స్లో మేము షుగర్గా ఉన్నవి ఏం తీసుకోము. ఈ క్రొసాంట్స్ ఒకటి తీసుకుంటాం. దీంట్లో కూడా షుగర్ ఉంటుంది, కానీ మనం తినేటప్పుడు షుగర్ ఉంటుందని మనకు తెలీదు. మన్నుకి ఇవి చాలా ఇష్టం. సో దానికి ఒకటి ఇచ్చేసి మనం మిగతా షాపింగ్ చూసుకుందాం. సో ఈ వెనకాల చూసారంటే నిమ్మకాయలు, కమలాకాయలు, అన్ని కాయలు ఉన్నాయి. యాపిల్స్ అండ్ వాటర్ మెలన్, అన్ని ఫ్రూట్స్ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ థ్రెడ్మిల్ సైకిల్స్ అన్నీ ఉన్నాయి. సో మనకు వద్దులేండి, ఇంట్లో ఆల్రెడీ బట్టలు ఆరేసుకోవడానికి ఒక థ్రెడ్మిల్, ఒక సైకిల్ కొని పెట్టుకున్నాం. సో నో ప్రాబ్లం, ఇవి అక్కర్లేదు ఇప్పుడు మనకి. సో సైకిల్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ సోఫాస్ అన్నీ ఉన్నాయి. ఓ ఎక్కువ వీడియో తీస్తే వాళ్ళు హర్ట్ అయ్యేలా ఉన్నారు, వద్దు. ఓకే, అండ్ తర్వాత సో ఇక్కడ టేబుల్స్, బెంచెస్ అండ్ కొంచెం డెకరేటివ్ టేబుల్స్ అన్నీ ఉన్నాయి. అండ్ బొమ్మలు, మనకి ఇష్టమైన బొమ్మలు అన్నీ ఉన్నాయి. అండ్ బెడ్షీట్స్ దగ్గర నుండి కుషన్స్, సాఫ్ట్ టాయ్స్, మొత్తం మనకి A to Z ఏది కావాలంటే అది ఇక్కడ కాస్ట్కోలో ఉంటుందన్నమాట. సో మనకి ఏది కావాలన్నా ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు. జనరలీ టాయ్స్, బెడ్షీట్స్ ఇవన్నీ అయితే ఒక్కొక్కటి కొనుక్కోవచ్చు. సో ఓన్లీ గ్రాసరీ ఐటమ్స్ లైక్ కందిపప్పు, మినపప్పు ఇట్లాంటివి అయితేనే 5 kgs, 10 kgs అట్లాంటి పెద్ద పెద్ద బ్యాగ్స్ ఉంటాయి. ఇట్లా డాల్స్, బ్లాంకెట్స్, ఇంకా వేరే వేరే ఐటమ్స్ అన్నీ 1 piece అలా తీసుకోవచ్చు మనము. ఈ డాల్ ఏదో బాగున్నట్టుంది. ఓకే, ఎల్సా డాల్. సో ఇవన్నీ డాల్స్. సో చెప్పా కదా మనం ఫ్రోజన్ ఫేవరెట్స్. కానీ ఆస్ట్రేలియాకి వచ్చిన తర్వాత ఈ సెక్షన్ మొత్తం ఫ్రోజన్ కోసమే. అన్ని ఫ్రిడ్జ్లో ఉంటాయి, లైక్ చీజ్, ఇంకా వేరే ఐటమ్స్ లైక్ ఇండియన్ ఐటమ్స్ అన్నీ చాలా వరకు ఫ్రోజన్లో దొరుకుతాయి అన్నమాట. సమోసా, దాల్ వడ, పానీపూరి ఇట్లాంటివన్నీ వాళ్ళు ఫ్రీజ్ చేసేసి అవి ఇస్తారు. ఓన్లీ మన నూనెలో వేసుకొని తినడం. లేదంటే చెప్పా కదా ఓటీజీ ఉంటుందని అన్ని ఇళ్లలో. సో దాంట్లో ఒక 30-40 minutes పెట్టుకొని తినేసేది అట్లా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ ఫ్రోజన్ సెక్షన్. సో ఇక్కడ కాస్ట్కోలో నాకు నచ్చేది ఏంటంటే జనరల్గా డ్రై ఫ్రూట్స్ చాలా ఉంటాయి. వాల్నట్స్, హేజల్నట్ అండ్ క్యాష్యూ నట్స్ అవన్నీ కొంచెం ఫ్రెష్గా బాగుంటాయి. పిస్తా అవన్నీ నేను ఎప్పుడైనా మా మమ్మీకి ఇండియాకి పంపించాలన్నా ఇక్కడ నుంచి పిస్తా ఒకటే పంపిస్తూ ఉంటాను. ఎందుకంటే అది కొంచెం ఇక్కడ బాగా ఫ్రెష్గా ఉంటుంది అండ్ కొంచెం టేస్టీగా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. అందుకే మేము డ్రై ఫ్రూట్స్ అన్నీ కాస్ట్కోలోనే కొంటాము. ఇక్కడ ఏవేవో ఉన్నాయి కొత్త కొత్త పదార్థాలు. బికాస్ ఇట్స్ మోస్ట్లీ ఇమ్మిగ్రెంట్ కంట్రీ కదా, చాలా దేశాల నుంచి వస్తూ ఉంటారు. సో అందరు ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. కొన్ని మనకి తెలియవు, ఒక్కోసారి తెలియనివి కొనుక్కొని కాస్ట్కోలో అవి ఎలాగో చాలా పెద్ద పెద్ద ప్యాకెట్స్ దొరుకుతాయి. అవి నచ్చక పడేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి. సో మేము చాలా చూసుకుంటున్నాం. ఇక్కడ చూసారంటే ఇవన్నీ ఆయిల్ క్యాన్స్ 5 kg, 3 liters, 2 liters, 5 liters ఆయిల్ క్యాన్స్ అంతా ఉన్నాయి ఇక్కడ. అండ్ దిస్ సైడ్ ఈస్ బాస్మతి రైస్, జాస్మిన్ రైస్, సమ్ అదర్ రైస్. వేరే వేరే కంట్రీస్లో వాళ్ళు ఏ రైస్ తింటారో ఆ రైస్ సెక్షన్ అనమాట. సో ఇవన్నీ చూసుకొని మేము అట్లా వెళ్తున్నాము. ఇంకా మనకి ఇక్కడ వేరే వేరే ఐటమ్స్ కూడా చాలా ఉంటాయి. అండ్ ఇక్కడ చూసారంటే ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. మైనస్, సాస్, ఫ్లవర్స్ అండ్ సబ్బులు అన్నీ అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. సో సోప్స్ కూడా పెద్ద పెద్ద ప్యాకెట్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో మన షాపింగ్ అంతా అయిపోయింది. లాస్ట్ సెక్షన్ ఏంటంటే చాక్లెట్ సెక్షన్.
ఇమ్మిగ్రెంట్స్కి చాలా ఇష్టమైన సెక్షన్. ఎందుకంటే ఇండియాకి వెళ్ళేటప్పుడు ఏదో గిఫ్ట్ తీసుకెళ్ళాలి. జనరల్గా మనకి ఈజీగా దొరికే గిఫ్ట్, ఎవరు వేలెత్తి చూపించిన గిఫ్ట్ ఏం తీసుకెళ్ళాలరా అంటే చాక్లెట్స్. ఎందుకంటే ఇంకేది తీసుకెళ్ళా నాకు అది నచ్చలేదు, నాకు ఆ కలర్ నచ్చలేదు, నేను ఇంకోటి కావాలనుకుంటున్నాను, నువ్వు ఇది ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతూ ఉంటారు. చాక్లెట్స్ అయితే అట్లీస్ట్ వాళ్ళు తినకపోతే బయట వాళ్ళకైనా పంచి పెడతారు. మా అమ్మాయి ఆస్ట్రేలియా నుంచి తెచ్చింది, మా అబ్బాయి US నుంచి తెచ్చాడు, పక్కింటి వాళ్ళకైనా ఇచ్చేయచ్చు. కాబట్టి చాక్లెట్స్ ఇస్ ద గుడ్ గిఫ్ట్. డబ్బులు వేస్ట్ అయినాయి అని మీరు అనుకోక్కర్లేదు. సో మేము ఆ చాక్లెట్ సెక్షన్ నుంచి అట్లా పూలు చూసుకుంటూ ముందుకెళ్ళిపోయాము. ముందుకెళ్తే మనకి బిల్లింగ్ సెక్షన్ వస్తుంది. సో ఇక్కడ బిల్లింగ్ ఎలా అంటే చాలా ఐటమ్స్ తీసుకుంటారు కదా ఒక్కొక్కళ్ళు. సో యూ హ్యావ్ టు స్టాండ్ ఇన్ ద లైన్, కొంచెంసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. అండ్ మనం చెప్పా కదా మెంబర్షిప్ కార్డ్ ఒకటి ఉందని, ఆ మెంబర్షిప్ కార్డ్ చూపిస్తేనే మనకి బిల్ వేస్తారు. ఎందుకంటే వేరే వాళ్ళ కార్డ్ తీసుకొచ్చిన బిల్ వేయరు. ఎందుకంటే ఆ మెంబర్షిప్ కార్డ్ మీద మన ఫోటో ఉంటుంది. సో గ్యారెంటీ వాళ్ళ ఫోటో చూసుకొని సేమ్ మీలా కనిపించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మెంబర్షిప్ కార్డ్ మీరు తీసుకొని రావచ్చు. ఓకే, సో ఫాస్ట్గా బిల్ వేసేసింది. మనం బిల్ కట్టేసాం, అన్ని ఐటమ్స్ తీసేసుకున్నాం. మనం ఇక్కడ నుంచి బయలుదేరేసేద్దాం రండి. సో నేను చెప్పా కదా మెంబర్షిప్ కార్డ్ తీసుకోవాలని, ఇక్కడే తీసుకోవచ్చు. సో అది తీసుకున్నాక మన బిల్ చెక్ చేసి మనల్ని ఎగ్జిట్కి పంపించేస్తారు. సో అక్కడి నుంచి మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాం. ఒక చిన్న గిఫ్ట్ తీసుకున్నాం. మను ఆ గిఫ్ట్ తీసుకొని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి నడుచుకుంటూ వెళ్ళి గుడ్ గర్ల్ లాగా తలుపు కొట్టేసింది. సో దాట్స్ ద ఎండ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డైరీస్ ఆఫ్ తెలుగమ్మాయి.